చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. కుప్పం మండలం చెక్కునత్తంలో టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు గొడవకు దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. కుప్పం మండలం చెక్కునత్తంలో టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు గొడవకు దిగాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది. ప్రస్తుతం పోలీసులు రంగప్రవేశం చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. దామోదర్, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? చక్రి, కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలా దూసుకుపోతున్న నేపథ్యం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా 12 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధినేత విజయం సాధిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో కుప్పం మండలం చెక్కున్నతంలో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు. సంబరాలు చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం గుత్తారపల్లిలో తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షుడైన యువరాజ్ అనే వ్యక్తిపై కూడా దాడి చేసి తల మీద రాళ్లతో కొట్టడంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ప్రస్తుతం కుప్పం యొక్క ఆసుపత్రికి తరలించారు. మెడికల్ కాలేజ్ అనుబంధ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే గతంలో ఏదైతే ఎన్నికల ముందు గొడవలు జరిగాయో ఆ తర్వాత కూడా గొడవలు జరుగుతాయంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్తో పాటు అధికారులు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ నిమిత్తం మొత్తం బందోబస్తుని ఇటు చిత్తూరుతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న వారిపై దాడి జరిగిందంటున్నారు. ఈ దాడిని స్థానిక టీడీపీ నాయకులు పూర్తిగా ఖండించారు. అదేవిధంగా ముఖ్యంగా ముఖ్య నాయకులంతా చిత్తూరులోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉండడంతో స్థానికంగా ఉన్న చిన్న నాయకులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి, వారిపైన దాడి జరిగిన నేపథ్యం. మొత్తం మీద ఈ దాడి విషయం మీద ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసినట్లు స్థానిక నాయకులు అంటున్నారు. ఈ విషయం మీద ఆయన కూడా సీరియస్గా వెంటనే ఈ విషయంలో చర్య తీసుకోవాలంటూ స్థానిక అధికారులను కోరినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే గొడవలు జరుగుతాయని భావించారో చంద్రగిరి కానీ తిరుపతి నియోజకవర్గంలో, అక్కడ కాకుండా పూర్తి స్థాయిలో ఏదైతే చంద్రబాబు సొంత నియోజకవర్గం కాబోయే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటే ఇప్పటికి కూడా వారు తమ ఏదైతే దాడులు చేసే గుణాన్ని వదలడం లేదు. తమ మీద అనవసరంగా దాడి చేశారు. గతంలో వైకాపా ఎన్ని సంబరాలు చేసుకున్నా తాము అడ్డుకోలేదు. కావాలని ఈరోజు తమ మీద దాడి చేశారు. తమ నాయకుడు 4వసారి ముఖ్యమంత్రిగా అవుతున్న నేపథ్యంలో తాము ఈ విధంగా సంబరాలు చేసుకోవడం తప్ప అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ గతంలో 1994లో ఒకసారి ఇలాంటి విజయం సాధించింది. అలాంటి విజయం మరోసారి ఇప్పుడు రావడం విశేషం. మొత్తం మీద చంద్రబాబు నాయుడు యొక్క నేతృత్వంలో పార్టీ వచ్చినప్పటికీ ఇంతటి ఘన విజయాన్ని తన సొంత జిల్లాలో అందుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. చక్రి, ఇప్పటికే జీడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్ థామస్ గెలుపొందినట్లు ప్రకటించారు. 27,500 మెజార్టీతో ఆయన గెలుపొందారు. అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఈవీఎంస్ కౌంటింగ్స్ పూర్తి అయ్యాయి. అతను 2065